దేవునికి స్తోత్రాలు. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఒక ముగ్గురు వ్యక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాలలో, ఈ చివరి రోజులలో దేవుడు కోరుకునే, దేవుడు మెచ్చే, దేవుడికి ఇష్టమైన వ్యక్తులలో ఒక ముగ్గురు వ్యక్తుల గురించి నేను ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నా. మీకు ఎంత క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత క్రిస్టియన్ సీనియారిటీ ఉన్నా, ఇన్ని సంవత్సరాలు నేను క్రిస్టియన్ అండి అని చెప్పుకుంటున్నా, నీలో ఈ స్వభావం ఉందా లేదా అనేది దేవుడు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దానియేలు గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. హీరోస్, రియల్ హీరోస్, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ ఏం చేసిండంటే, తన రూపంలో ఉన్న ఒక విగ్రహాన్ని తయారు చేపించినాడు, ఒక ప్రతిమను తయారు చేపించినాడు. తయారు చేపించి ఈ ప్రతిమకు మీరు అందరూ మొక్కాలి. ఒకవేళ ఎవరైనా ఈ మాటను ధిక్కరించినారా, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి దహించే అగ్నికుండంలో పడవేస్తారు. తీసుకొని వెళ్ళిపోయి ఆ అగ్నికుండంలో మిమ్మల్ని పడవేస్తారు అనే ఒక శాసనం బయటకు వచ్చింది. ఆ శాసనం బయటికి రాగానే అందరూ రాజు మాటకు భయపడి దేవుణ్ణి పక్కన పెట్టి చాలా మంది వెళ్ళిపోయి ఆ విగ్రహానికి మొక్కేసినారు, ప్రతిమకు నమస్కరించేసినారు. కానీ రాజుకు తెలిసింది, ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం ఆ ప్రతిమకు మొక్కలేదు. వారి పేరే షడ్రక్, మేషక్, అబేద్నగో. ఈ షడ్రక్, మేషక్, అబేద్నగో మొక్కలేదు. అప్పుడు రాజు కోపం వచ్చింది. నెబుకద్నెజర్కు కోపం వచ్చి ఆ షడ్రక్, మేషక్, అబేద్నగోల్ని తీసుకొని రండి అని చెప్పి పిలిపించాడు. పిలిపిస్తే అప్పుడు రాజు అంటున్నాడు, షడ్రక్, మేషక్, అబేద్నగోల్, నీకెంత ధైర్యం? నా మాటకి తిరస్కరిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒక ఛాన్స్ ఇస్తున్నా మీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఇప్పటికీ మించిపోయింది ఏమి లేదు. మీకు ఒక అవకాశం, ఒక ఛాన్స్ ఇస్తున్నా బ్రతకటానికి. అని నెబుకద్నెజర్ ఆ షడ్రక్, మేషక్, అబేద్నగోలతో అంటే, వాళ్ళు అంటున్నారండి, చదువుదాం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. షడ్రకు, మెషకు, అబేద్నగోలు రాజుతో ఇలాగ చెప్పింది, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఎంత ధైర్యం వీళ్ళకి, ఎంత ధైర్యం! రాజు నెబుకద్నెజర్ అంటున్నారు,
రాజా అనటలే, రాజుగారు అనటలే. అప్పటిదాకా నిండొచ్చు, రాజును గౌరవించి ఉండొచ్చు, కానీ ఇందును గురించి రాజును కూడా లెక్క చేయరు. ఇందును గూర్చి నీకు చెప్పవలని, ప్రత్యుత్తరం ఇవ్వవాలని చింత మాకు లేదన్నప్పుడు, లేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఏం మాట అండి! ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇచ్చే అవసరం మాకు లేదు. నువ్వు వేసే అగ్నిగుండంలో నుంచి మేము సేవించే దేవుడు బయటకు తీసుకొని రాగలుగుతాడు రాజా అని చెప్తూ ఉన్నారు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఇది ఇంతవరకు చాలా బాగుంది, ఇంతవరకు చాలా బాగుంది. ఇక్కడి నుంచి చూస్తే ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమని, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షడ్రకు మేషకు అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనుక. ఈ మాట అనేసరికి రాజు పరువు పోయింది. వీళ్ళు దాసులు, వీళ్ళని తీసుకొచ్చి దానియేలు కోసం ఏం చేసినాడంటే రాజు జ్ఞానుల లిస్టులో, అంటే కొన్ని మంచి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ నెబుకద్నెజరు ఏం చేసిందంటే షడ్రకు మేషకు అబేద్నెగోల్ని ఒక మంచి స్థానం ఇచ్చినాడు. ఈ మాట అనేసరికి రాజు ముఖం వికారం అయిపోయింది. రాజు ముఖం మాడిపోయింది. ఎప్పుడైతే రాజు ముఖం వికారం అయిపోయిందో రాజుకు కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేశాడంటే అగ్నిగుండాన్ని ఇంకా 7 అంతలు పెంచమని చెప్పాడు. అగ్నిగుండాన్ని ఇంకా 7 టైమ్స్ పెంచండి. అదే అగ్నిగుండాన్ని ఇంకా 7 టైమ్స్ పెంచమన్నాడు. పెంచమన్నప్పుడు పెంచారు. అప్పుడు వీళ్ళని పడేయడానికి బలిష్టం కలిగిన వారిని తీసుకొని రమ్మంటాడు రాజు. తీసుకొని రమ్మన్నప్పుడు తీసుకొని వస్తారు. చూడండి 22వ వచనంలో ఏముందంటే రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైన షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చచ్చిపోయారు. ఆ మనుషులు అగ్నిగుండంలో వేయబడగానే చచ్చిపోయారు. యేసురోలు చచ్చిపోయారు, వేసిరోలు చనిపోయారు. కానీ వేయబడిన వాళ్ళు చూద్దాం, చూడండి ఏముందో. షడ్రకు మేషకు అబేద్నెగోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న అగ్ని గుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితివి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చింది. అందుకు రాజు నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిగుండంలో సంచరించుట చూచుచున్నానని వారికి హాని ఏమి కలగలేదు. 4వ రూపం దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చడం. చూడండి ఇంకా థ్రిల్లింగ్ మాట ఉంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం ప్రయోజనం? ఏం బాగు జరిగింది మీకు? ఈ పోరాటాలేంటి? మీకు దేవుడు మీకు తోడు ఉంటే మీకు పోరాటాలేంటి? దేవుడు మీకు తోడుగా ఉంటే ఈ సమస్యలు మీకు ఎందుకు వచ్చినాయి?
దేవుడే నీకు తోడుగా ఉంటే ఎందుకు నీకు పరిస్థితి అని అనేక మంది నేను అడిగి ఉండొచ్చు. కానీ ప్రతి శోధన సమయంలో ఆయన నిన్ను ఎత్తుకొని నడిపించే దేవుడని విశ్వాసం నీకు ఉండాలి, నమ్మకం నీకు ఉండాలి. ఈరోజు ఏ పరిస్థితి అయినా కావచ్చు, అప్పులు ఎక్కువైపోయినాయని తాగుడికి బానిస అవుతావా? పాపంలోనే బ్రతుకుతావా? అప్పులు ఎక్కువైపోయినాయని వ్యసనానికి బానిస అవుతావా? దాని నుంచి బయటకు వస్తావా? దేవుని పాదాలు పట్టుకుంటావా? దేవుని దగ్గరికి రాకుండా, దేవుని చిత్తం చేయకుండా నీ స్వతి చిత్తాన్ని చేస్తూ ముందుకు వెళ్తావా? దేవుని దగ్గరికి వస్తావా? నీ సొంత ప్లాన్స్ ఉన్నాయా? దేవుని ప్లాన్ మీద నువ్వు ఆధారపడతావా? దేవుని చిత్తం నీకు కావాలా? నీ చిత్తం నీకు కావాలా? ఈరోజు శాపాన్ని అనుభవించడానికి కారణం మన స్వచిత్తమే. ఈరోజు నష్టాన్ని అనుభవించడానికి కారణం దేవుడు కాదు, నువ్వు నేనే. దేవుని ఎరుగని ఒక అన్య స్త్రీని వివాహం చేసుకొని నీ కుటుంబాన్ని పతనం చేసుకున్నావు. ఈరోజు దేవుని ఎరిగిన వ్యక్తిని చేసుకున్నావు, కానీ ప్రార్థన అంటే ఆసక్తి, దేవుడు అంటే ఆసక్తి లేని వ్యక్తిని చేసుకొని ఈరోజు శాపాన్ని అనుభవిస్తున్నావు. డబ్బును బట్టి, హోదాను బట్టి వివాహం చేసుకొని నష్టమును అనుభవిస్తున్నావేమో ఈరోజు. అందాన్ని బట్టి చేసుకొని ఈరోజు శాపం. బిడ్డలను బట్టి శాపం, గర్భఫలం లేదనే శాపం, కుటుంబ పరిస్థితులనే శాపం, ఆర్థిక బంధకాలు అనే శాపం. ఇక్కడ రాజుకు వాళ్ళు భయపడలేదు. ఒకటే మాట, రాజా ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఇందును గురించి, ఎందును గురించి? మొక్కే విషయం, మొక్కే విషయం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇంకా ఏముందో చూద్దాం. చూడండి, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని ఇంకా అక్కడ వేసినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చూడండి 27వ వచనం చూద్దాం. వాళ్ళని అగ్నిగుండంలో వేసి తీమని చెప్పి రాజు ఆజ్ఞాపించినప్పుడు తీసిన తర్వాత 27వ వచనం చూస్తే, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండా ఉండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహమందు తగులకుండుట చూచి, అబ్బా వాళ్ళ వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోవాలి. ఈరోజు మనం ఏ సమస్యలో ఉన్నా మనకి ఏ హాని జరగదు. ఎందుకంటే మన దేవుడు సైన్యములకు అధిపతి అగు యెహోవా. మన దేవుడు యూదా గోత్రపు సింహం. మన దేవుడు శక్తివంతుడు. ఇంకొక మెయిన్ విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను, చాలా జాగ్రత్తగా. మీరు యూట్యూబ్లో వచ్చే ఆ ప్రసంగం, ఈ ప్రసంగం, ఆ దైవజనుడు, ఈ దైవజనుడు వింటే ఖచ్చితంగా వినటానికి చాలా చెడు ఎప్పుడు చాలా సూపర్గా మైండ్లో ఫీడ్ అవుతుంది.
ఈరోజు నా టాపిక్ కాదు కానీ చెప్తున్నా, వినండి మాట. చెడు ఎప్పుడు చాలా మధురంగా ఉంటుంది. చెడు ఎప్పుడు చాలా మధురంగా ఉంటుంది. మంచి ఎప్పుడు ఎక్కదు. మంచి ఎప్పుడు ఎక్కదు. నా ప్రియ దేవుని బిడ్డలారు, ఆ వీడియోస్ ఈ వీడియోస్, ఆ దైవజనుడు ఈ దైవజనుడు చూసినారా, మీ విశ్వాసం పోతుంది. పోయింది. మీరు విశ్వాసంగా ఉండలేరు, ప్రార్థన చేయలేరు. అనుభవించి చెప్తున్నారు, అనుభవించి చెప్తున్నారు. ప్రార్థన చేయలేక మీరు ప్రార్థన చేస్తుంటే మీ మనసులో ఏం పనిచేస్తుంది అంటే విశ్వాసం పనిచేయదు, నీ శరీరం పనిచేస్తుంది. అంటే లాజిక్, నీ శరీరం, నీ మైండ్ లాజిక్ అడుగుతుంటుంది. నా అప్పులు పోతాయా అయ్యా, నా అప్పులు తీసేయంటే నీ మైండ్ ఏమంటుందంటే ఎవరికి చేస్తున్నావు ప్రార్థన? విన్నారు ఎవరైనా? అంటే ఈ ఆలోచన నీకు రావాల్సింది కాదు, కానీ ఎందుకు వచ్చిందంటే నువ్వు విన్న మాటలను బట్టి వచ్చింది. నువ్వు విన్న మాటలు వినటం చాలా శ్రేష్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏం వింటున్నావో చాలా జాగ్రత్త. ఒక మాట మత్తయి సువార్తలో ఏముంది? మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు. అనుభవించి చెప్తున్నాను. ఆ దైవజనుడు ఈ దైవజనుడు ఏమన్నాడు? ఆ దైవజనుడు గురించి ఆ సేవకుడు ఏమన్నాడు? ఈ సేవకుడు చెత్త చెత్త మురికి. నేను ఒకటి చెప్తున్నా, ఆ వాక్కు ద్వారా ఒక వ్యక్తి మారు మనసు పొందుతాడంటే పొందడు. ఒక వ్యక్తి విడుదల పొందుతాడంటే పొందడు. ఇంకా దేవునిలో ఉన్న వ్యక్తే లోకంలోకి వెళ్ళిపోతాడు. దేవునిలో ఉన్న వ్యక్తి ఇంకా లోకంలో కలుస్తాడు. కాబట్టి అది శ్రేష్టమైనదా లేకపోతే మోసకరమైనదా ఆలోచించు. మోసకరమైనదా ఆలోచించు. నేనే దైవజనుడిని విమర్శించట్లేదు, నేను అనుభవించిన చెప్తున్నాను. కొన్ని రోజులు నేను ప్రార్థన చేయలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయినాను. నిజంగా వాస్తవంగా చెప్తున్నాను నేను ఈ మాట. ఎంత సోషల్ మీడియాలో తక్కువ ఉంటే మీరు అంత దీవించబడతారు, అంత విశ్వాసంలో ముందుకు వెళ్తారు. మీ విశ్వాసాన్ని బలపరిచే వాక్యం వినండి. చెత్త ఎందుకు మీకు? చెత్త ఎందుకు? ఆ సేవకుడు ఏమన్నాడు తెలియకపోతే నిద్రపట్టరా? ఆ విశ్వాసి ఏమన్నాడు తెలియకపోతే నిద్రపట్టరా? దేవుడు అది నేర్పించిందా మనకి? ఏ దైవజనుడిని, ఏ విశ్వాసిని వేలు చూపించే అధికారం ఏ వ్యక్తికి కూడా లేదు. ఏ వ్యక్తికి లేదు. ఏ వ్యక్తికి లేదు. ఒకటే ఒక వ్యక్తికి. ఎవరికి ఉందంటే అధికారం? సంఘంలో నిన్ను రక్షించి, నీకు బ్యాప్టిజం ఇచ్చి, నిన్ను పెంచుతూ, నిన్ను ఆత్మీయ ఆహారం చేత తృప్తిపరిచే దైవజనుడు మాత్రమే నువ్వు లోబడాలి. ఆయన వాక్యం మాత్రమే నువ్వు వినాలి. ఆయనకు మాత్రమే నీ గురించి భారం, మిగతా వారికి ఉండదు. సేవకుల గురించి నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ మాటలు. ఏం నేర్చుకుంటున్నాం మనం? దేవుడు ఏం నేర్పిస్తున్నాడు మనకి? కక్షలకు పోయి, గొడవలకు పోయి ఇదా నేర్పించేది దేవుడు? అట్లయితే నీకు లోకంలో ఉన్న వాళ్ళకి తేడా ఏముంది? విశ్వాసంతో చెప్తున్నాను. నేను ఏ సేవకుడు గురించి చెప్పగలను, ఏ సేవకుడు గురించి చెప్పగలను, ఏ దైవజనుడి గురించి చెప్పగలను, విశ్వాసుల గురించి చెప్తున్నాను.
దేవుడు మనకు అది నేర్పించలేదు. అది నేర్పించేవారు ఉంటే వారి మందిరానికి వెళ్ళకపోవటమే బెటర్, వారి సంఘానికి వెళ్ళకపోవటమే బెటర్. ఎందుకంటే నువ్వు కూడా ఎత్తబడు సంఘానికి వెళ్ళ. ఎందుకంటే ప్రేమ లేని వాడు వ్యర్థుడే. ఎన్ని లేకపోయినా ప్రేమ, ఏమున్నా ప్రేమ లేకపోతే శత్రువుని ప్రేమించమనేగా దేవుడు చెప్పింది, శత్రువుని క్షమించమనేగా దేవుడు చెప్పింది. శత్రువు ఆకలి కూడా ఉంటే భోజనం పెట్టమన్నాడు. శత్రువు దాహం కూడా ఉంటే నీళ్ళు ఇవ్వమన్నాడు. తిరగమడమన్నాడా? ఈ మాట దుఃఖంతో చెప్తున్నా, నేను దుఃఖంతో చెప్తున్నా, రియల్గా నేను అనుభవించిన స్పిరిట్ దురాత్మ నేను అనుభవించిన ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. నీకు విశ్వాసం ఉండదు ఆ వీడియోలు చూస్తే, ఉండదు. వీళ్ళ అవిశ్వాసం వచ్చేసిందంటే ఇక మీరు ప్రార్థన చేయాలి, వాక్యం చదవరు. లోకం, లోకాశ, శరీరాశ ఏది చేసిన భయం ఉండదు. ఇక మీకు భయం ఉండదు, ఇంకేముండదు. ప్రార్థన చేయలేరు. ముందు విశ్వాసం కోల్పోయారు. అసలు మెయిన్ ఏమన్నాడు? మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మీకు కలిగిన విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే అపవాది ఎవరిని గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా ఎవరిని మింగుదాం, ఎవరిని మింగుదాం. ప్రజలు సమస్యలు, పోరాటాల్లో ఏ వ్యక్తి సాధారణంగా వచ్చి మందిరంలో కూర్చోడండి. పోరాటాల్లో, కన్నీటిలో వస్తూ ఉంటారు, దుఃఖంలో మందిరానికి వస్తారు. దేవుడు మా జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తే బాగుండని వస్తారు, అప్పులలో వస్తారు, అనారోగ్య పరిస్థితుల్లో వస్తారు. వారికి దేవుడు ఇచ్చే ధైర్యం కావాలా, దేవుడిచ్చే ఓదార్పు కావాలా, వాళ్ళకి దేవుడి మాట కావాలా. ఇక దేవుని బిడ్డలారా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరి ప్రేమ, క్షమాపణ, తగ్గింపు. ఈరోజు అసలు నేను చెప్దామనుకోలేదు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్నా బాగా. కానీ దేవుడు ఎందుకో సడన్గా ఇప్పుడు ఇచ్చిన ప్రేరణ. నేనే దైవజనుని విమర్శించట్లేదు, ఏ దైవజనుని గురించి నేను చెప్పట్లేదు. అంత యోగ్యుని కాదు, వాళ్ళు గొప్పవాళ్ళు, నేను బలహీనుని. కానీ నేను ఒకటి చెప్తున్నాను, మీ విశ్వాసం పోవద్దంటే మీ దైవజనుని మాట వినండి. మీరు అంతవరకు దేవుని రాకడలో ఎత్తబడాలంటే విశ్వాసుల మాట కూడా, దైవజనుడి మాట. ఎందుకంటే మిమ్మల్ని గురించి లెక్క చెప్పవలసిన దైవజనుడు, దైవజనుడి గురించి లెక్క చెప్పవలసిన మీరు. కాబట్టి ఈ దైవజనుడికి నమ్మకంగా ఉండాలి, ఈ సేవకుడికి నమ్మకంగా ఉండాలి. ఏదన్నా డైరెక్ట్ ఈ సేవకుడితో మాట్లాడు, తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.